దినాలు 2026 సంవత్సరాల క్రితమే యేసు ప్రభుల వారి లోకానికి వచ్చారన్నటువంటి మాట సత్యమైనది. అది రుజువుపరచబడినటువంటి మాట. ఏంటి యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారు ఈ లోకంలో అని అడిగితే, ఆయన పాపములను భరించుటకు ఈ లోకానికి వచ్చినటువంటి వారు. వినండి, ఆయన మనందరి పాపములను భరించుటకు ఈ లోకమునకు వచ్చినటువంటి గొప్ప దేవుడు, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మీరు గమనించినట్లయితే యేసు ప్రభుల వారి యొక్క రాకడ అతి సమీపమాయన గనుక అక్కడక్కడ భూకంపములు జరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ యుద్ధములు జరుగుతున్నాయి. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, అనేక రీతిలుగా ఎక్కడ చూసినా గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొల్పబడుతూ ఉన్నాయి. అయినను అంతము వెంటనే రాదు. మరి అంతము రాకపోయినప్పటికైనా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే గల కారణం ఏంటంటే, యేసు ప్రభు మీద ఇంకెవరైతే ఆశ పెట్టుకొనక బ్రతుకుతున్నారో వారందరూ కలిసి యేసు ప్రభుని ఆరాధించడానికి మరలా నా ప్రభు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ధన్యులు. ఈరోజున చాలామంది నా దేవాతి దేవుడు ఇచ్చేటువంటి ఆరోగ్యమును పొందుకున్నారు, ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు, మేలులు చూస్తున్నారు, వారి జీవితాల్లో అద్భుతాలు చూస్తున్నారు. అయినను నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వారు విశ్వాసమును ఉంచడానికి ఎంత మాత్రం కూడా ఆలోచించట్లా. గల కారణం ఏంటంటే, లోకము వారిని ఆకర్షించింది గనక, లోక పోకడల వైపు వారు వెళ్ళిపోతున్నారు గనక యేసు ప్రభుల మీద ఆశ పెట్టుకొనక బ్రతుకుతున్నారు. అటువంటి వారి కోసం ఇదిగో ఈ సమాజ మందిరాలలో, దేవుని సంఘములలో చేరి కూడా ఉన్న మనందరం ప్రార్థన చేయదుముగాక. ఈ ప్రార్థన ద్వారా అనేక మంది మార్చబడుదురుగాక, యేసు ప్రభుల వారికి సొంతమైపోవుదురుగాక, ఆ పరలోక రాజ్యమును మనందరము స్వతంత్రించుకుందుముగాక. మన ప్రయాస ఎప్పుడు వ్యర్థము కాదు. ఆమేన్. కాబట్టి రండి, దేవుని వాక్యములో నుంచి ఒక కొద్ది నిమిషాలు ప్రభు మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచన భాగము, 12వ వచన భాగం, పేజీ నెంబర్ 224, క్రొత్త నిబంధన గ్రంథంలో 224వ పేజీ. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచన భాగం. స్తోత్రం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ప్రభు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచున్నగా మీరే నాతో, మాతో, అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, యోహాను గారు రాసినటువంటి కొన్ని పత్రికల్లో ఇదిగో ఈ మొదటి పత్రిక మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త రాసినటువంటి భక్తుడే ఈ యోహాను పత్రికలు కూడా రాశారు. ఈ యోహాను పత్రికలు అయిపోయిన తర్వాత 3 పత్రికలు రాసిన తర్వాత ఆయన ప్రకటన గ్రంథాన్ని కూడా రాశారు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుడి చేత 5 పుస్తకాలు రాయించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోహాను గారు ఏమి చెప్పదలిచారు అని అడిగితే ఇక్కడ రాయబడుతున్న మాట, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ఈ రోజున జీవము కలిగిన ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభుని అంగీకరింపాల్సినటువంటి వారై ఉన్నారు. కానీ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరు కూడా అంగీకరించలేని వారిగా, ఆయనే నిజమైన దేవుడని తెలుసుకోలేనటువంటి వారిగా, ఆయన ఒక్కడే మన పాపములను భరించిన వాడని అంగీకరింపలేనటువంటి వారిగా, పరలోక రాజ్యమునకు చేరుటకు ఆయన ఒక్కడే మార్గమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహింపక అక్కడక్కడ సతికిలు పడిపోతూ, అక్కడక్కడ ఉండిపోతూ యేసు ప్రభు మీద ఆనుకొనక అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నారు చాలామంది జనాంగం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ ఏమని మనకు తెలియజేస్తూ ఉన్నది వాక్యం అని అడిగితే, ఇదిగో ఎవరైతే దేవుని కుమారుని అంగీకరిస్తారో, ఈ రోజున మనకు కావాల్సింది ఏంటంటే అంగీకారం కావాలి.
ఏంటి అంగీకారం? యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితమే నా కోసం వచ్చారు అనేటువంటి అంగీకారం కావాలి. యేసు ప్రభువే నిజమైన దేవుడు అనేటువంటి అంగీకారం నేను తెలపాలి. యేసు ప్రభువే లోకరక్షకుడు అని నేను తెలుసుకునేటువంటి అంగీకారం ప్రపంచానికి కావాలి. యేసు ప్రభువే సమస్తమును మోయగలిగినటువంటి, సమస్త పాపభారములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అని అందరూ అంగీకరించాలి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ రోజున అంగీకారం చాలామందికి ఎలా ఉందని అడిగితే, యేసు ప్రభు నా దేవుడిని చెప్పుకుంటే, యేసు ప్రభువే గొప్పవాడిని చెప్పుకుంటే, యేసు ప్రభువే నిజమైన రక్షకుడిని చెప్పుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటే, బైబిల్ను చేత పట్టుకుంటే ఈ లోకం నన్ను వెలివేస్తుందేమో, ఈ లోకం నన్ను చేదరించుకుంటుందేమో, ఈ లోకం నన్ను ఎగతాళి చేస్తుందేమో, ఈ లోకము నన్ను అవమానపాలు చేస్తుందేమో అని చెప్పి ఏ ఒక్కరు కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడట్లేదా? గమనించండి, యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, సొంత రక్షకుడిగా అంగీకరించడం అంటే చదవడం ఒక మాట చూపిస్తాను. యేసు ప్రభుల వారి గురించి రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచన భాగం. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు ఒక విషయం రాస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయము 9వ వచన భాగం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఆమేన్. బాగా వినండి, ఇక్కడ ఏమన్నాడంట? అదేమనగా ఏంటది? యేసు ప్రభు అని. యేసు ఎవరు? ప్రభు అనగా పరిపాలకుడు, ప్రభు అనగా పరిపాలించేవాడు, ఆయన రాజ్యాన్ని ఏలేటువంటి వాడు, ఆయన ఒక్కడే అధికారి. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో చదవక మాట. ఎందుకనగా మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచన భాగం. అమ్మ యవనస్తులు ఆడుకుంటున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచన భాగం. అదేమనగా, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా, చూడండి బాగా వినండి, తనని ఎందరు అంగీకరించిరో, ఎవరిని? యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసు ప్రభుని ఎవరైతే తెలుసుకుంటారో, యేసు ప్రభువే నా కోసం ఈ లోకానికి దిగి వచ్చాడని ఎవరైతే తెలుసుకుంటారో, తనను ఎవరైతే అంగీకరిస్తారో, ఒప్పుకుంటారో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు అగుటకు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనందరం దేవుని పిల్లలు అవ్వాలంటే, దేవుని పిల్లలుగా ఉండాలంటే ఆయనను అంగీకరించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున చాలామంది యేసు ప్రభుని అంగీకరించటలో త్రోవ తప్పిపోతూ ఉన్నారు. యేసు ప్రభు ఎవరని అడిగితే ఆయన దేవుడండి అంటున్నారు తప్ప, ఆయన గొప్ప దేవుడని అంటున్నారు తప్ప, తమ హృదయంలో, తమ జీవితంలో యేసు ప్రభుల వారిని మాదిరిగా ఉంచుకోవడం ఎన్నడూ కానరావట్లా. యేసు ప్రభుని మాదిరిగా ఉంచుకొని ఆయన మార్గములో నడుచుకున్నటకు వారు ఎంత మాత్రం కూడా తీర్మానం లేకుండా బ్రతికే వారిగానే ఉన్నారు. విశ్వాసంలో దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని తెలుసుకున్నటువంటి బిడ్డలు. ఈ రోజున కొంతమందిని అడగండి విశ్వాసుల్ని, అమ్మ యేసు ప్రభు ఎవరో తెలుసండి. అయ్యో మాకెందుకు తెలియదు పాస్టర్ గారు, మేము పూర్వకాలం నుంచి నమ్ముకున్నామండి, మా పెద్దల నుంచి, మా పితరుల నుంచి కూడా యేసు ప్రభు అంటే మాకు చాలా మంచివాడండి, మేము ఎంతగానో యేసు ప్రభు సన్నిధానంలో ఉంటామండి, ఆయన గొప్పవాడని తలుచుతామండి, ఎన్నో రీతిలుగా ఆయన గురించి సాక్ష్యాలు చెప్తారేమో కానీ ఆ సాక్ష్యాలు వారి జీవితాల్లో కనబడవు. ఆ జీవితాల్లో యేసు ప్రభును కనపరచలేరు. వారి జీవితం అంతటిలో యేసు ప్రభు త్రోవలో నడవలేనటువంటి వారుగా కనబడుతూ ఉంటారు. అందుకని ఈ లోకము యేసు ప్రభుని తెలుసుకోలేకపోవడం గల కారణం ఏంటంటే ఆయన నమ్మినటువంటి వారే ఆయనను త్రోసివేశారు, ఆయనను తెలుసుకున్నటువంటి వారే ఆయనని సిలువ వేశారు. అందుకని చూడండి, యేసు ప్రభుల వారిని సిలువ వేసిన తర్వాత, యేసు ప్రభుల వారి సిలువలో ఉన్న తర్వాత ఆయన మొట్టమొదటి మాట, ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మొదటి మాట ఏమిటని అడిగితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరిగరు. వారు ఏ చేయదరిచారో, ఏ రీతిగా బ్రతకాలనుకున్నారో, ఏ రీతిగా ఉండాలనుకున్నారో, అయ్యా ఇదిగో నన్ను సిలువ వేశారు, ఆయన కానీ నన్ను ఎందుకు సిలువ వేశారో వారికి తెలియదు ప్రభా, కానీ దయచేసి వారిని క్షమించండి. అబ్బా, యేసు ప్రభు మాట ఎంత గొప్పదండి. ఈ రోజున ఎవరైనా మనకి పొరపాటుగా, లేదంటే ఎవరైనా కొంచెం చిన్నతనంగా, కొంచెం అవమాన పాలు చేసినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు, ఒక మాట అన్నప్పుడు తట్టుకోగలిగినటువంటి మనస్తత్వం మనలో ఉందా?
యేసు ప్రభు చూపినటువంటి మాదిరి మనం చూపించగలుగుతున్నావా? యేసు ప్రభువే ఆయన దేవుని కుమారుడు అని అంగీకరించగలుగుతున్నావా? అంగీకరించలేకపోయినప్పుడు అక్కడ అన్నాడు కదా, యోహాను పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనంలో, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలిగిన వాడు. ఇప్పుడు చెప్పండి, మనం జీవము కలిగిన వారిగా ఉన్నాము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు అని అంగీకరించే వారిగా మనందరం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఆయన అంగీకరించకపోతే మనలో ఏమి లేదు, జీవము లేదు. ఒక మాట చూపిస్తాను చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచన భాగం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు. బాగా వినాలి, నన్ను వెంబడించువాడు ఎలా వెంబడిస్తాడు? ఆయన మార్గంలో నడవాలంటే, ఆయన త్రోవలో వెళ్ళాలంటే, ఆయన వెంబడి వెళ్ళాలంటే ఏమి చేయాలి? వచ్చినటువంటి యేసు ప్రభులు వారు, ఈ యేసు తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన ఈ లోకానికి పంపినటువంటి కుమారుడు అని అంగీకరించిన వాడే వెంబడిస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వెంబడించడం అంటే బాగా వినండి, ఒక గొర్రె వెంబడి అనేక గొర్రెలు తల ఉంచుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ గొర్రె అనేకమైనటువంటి ముళ్ళల్లో వెళ్ళిపోతుంది అనుకోండి, అలాగే వెళ్ళిపోతూ ఉంటే, ఒకరు అగ్నిలో వెళుతున్నాయి అనుకోండి, అగ్నులు అలాగే వెళ్ళిపోతావు, రే ఇది అగ్ని కదా, ఇది ముళ్ళు కదా, ఈ మార్గం బాగాలేదు కదా అని ఏ ఒక్కరు కూడా అంగీకరించలేరు, తెలుసుకోలేరు. కానీ యేసు ప్రభు మార్గం ఇరుకుగాను, ఎవరు కూడా ప్రవేశించలేనటువంటి కొంచెం ఇరుకుగా ఉంటుందేమో, కానీ ఒక్కసారి ఇరుకులో నుంచి ఆయన విశాలతలోనికి నడిపించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున యేసు ప్రభు మార్గంలో రావడానికి చాలామంది అంగీకరిస్తున్నారేమో కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. తమ మనసులో యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అండి, యేసు ప్రభు అంటే నాకు ఎంతగానో ప్రేమ అండి, యేసు ప్రభు అంటే ఆయన లోకరక్షకుడని నేను తెలుసుకున్నానండి, కానీ ఈ లోకంలోనికి నేను ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్నటువంటి విషయాన్ని తెలుసుకుంటే ఈ సమాజాన్ని వెలివేస్తాదేమోనండి చెప్పుకోలేనటువంటి వారు ఎంతమంది బ్రతుకుతున్నారు? ఎంతమంది వారి జీవితాల్లో అలాగే ఉండిపోయారు? గల కారణం ఏంటంటే యేసు ప్రభువు వారు చెప్పకనే చెప్పారు ఒక మాట. ఏమో తెలుసా? కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరెవరు? ధన్యులు. అనగా నా నిమిత్తము, అనగా నువ్వు నన్ను వెంబడించావు, నన్ను అంగీకరించావు, నేను దేవుని కుమారుని తెలుసుకున్నావు, జీవము కలిగిన వాడిగా ఉన్నావు, నువ్వెంతగానో ఎదుగుతూ ఉన్నావు, అటు ప్రార్థనలో, ఒక విశ్వాసములో, పాటల్లో, దేవుని వాక్యంలో నువ్వెంతగానో ముందుకెళ్తున్నావు. కాబట్టి నిన్ను లోకం వెలివేస్తుంది, ఈ లోకం నిన్ను ద్వేషిస్తుంది, ఈ లోకం నిన్ను అవమానపాలు చేస్తుంది, ఈ లోకం నిన్ను ఎగతాళి చేస్తుంది. కాబట్టి ఆయనను కూడా నేను వెంబడిస్తే కనుక నేను నీకు పరలోక రాజ్యం ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఎన్ని నిందలు వచ్చినా అందుకని అంటాడు కదా, ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. చాలు, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని ఎగతాళి ఉన్నా, యేసు ప్రభువే నా దేవుడు, నేను ఆయనను వెంబడిస్తాను, ఆయన నాకు రక్షకుడు అని ఎవరైతే అంగీకరిస్తారో వారిలో నా ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? వారు జీవము కలిగిన వారు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మనందరం ఎలా ఉండాలి? జీవము కలిగిన వారిగా ఉండాలి. అందుకని కీర్తన గ్రంథంలో అంటాడు కదా, మొదటి సంకీర్తన, ఇదిగో అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఎదగాలంటే, ఫలమిచ్చే చెట్టుగా ఉండాలంటే నీటి కాలువల యొద్ద నాటబడిన వాడిగా ఉండాలి. ఆమె నాటబడడం అంటే అర్థం ఏంటి తెలుసా? మనలో జీవం అనేది ఉండాలి. ఆమె దేవునికి స్తోత్రం. జీవము మనలో ఉండాలి అంటే యేసు ప్రభు ఒక్కడే, ఆయన దేవుని కుమారుడు, ఆయన అంగీకరించాలి. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా? మన అంగీకారం ఎప్పుడూ మారకూడదు.
ఎవరు ఎన్నన్నా ఎన్ని శ్రమల పాలు పెట్టినా ఇప్పుడు యేసు ప్రభు వచ్చేటువంటి ఆగమనం, ఆ రెండవ రాకడలో ఆయన రావడానికి ముందు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు. ఒక మాట చూపిస్తాను చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 8వ వచన భాగం. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, జనులు మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తారు, ఇరుకున పడేస్తారు, ఎన్నెన్నో శ్రమలు కలుగుతాయి. అయినను ఇదే అంగీకారంతో నువ్వు ఉంటావా? ఉంటానండి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అది విశ్వాసుని యొక్క జీవితంలో ముడిపడినటువంటి ఒక భాగం. దేవునికి స్తోత్రం. కొంతమంది కుటుంబాల్లో చూడండి, శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే. అందుకని యోబు గారి జీవితంలో ఆయనకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆయన దేవాతి దేవుని విడిచిపెట్టగా, అంతకుముందు శ్రమలు లేనప్పుడు ఏ యథార్థత అయితే ఉన్నాడో, ఏ భయము భక్తిత అయితే ఉన్నాడో, ప్రార్థనాపరుడిగా ఉండిపోయాడో, శ్రమలు వచ్చినప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు తప్ప తన స్థితిని మార్చుకోలేదు యోబు. అప్పటికి భార్య గారు వచ్చారు, వచ్చి యోబుతో అంటున్నారు, ఏమండి ఇంకా యథార్థతను వదలక అలాగే ఉంటారా? ఆ యథార్థతను వదిలిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపోండి. ఒక భార్య భర్త స్థితిలో ఉన్నప్పుడు అనగలదా? అన్నదంటే భార్య అన్నమాట కాదు, భార్యలో ఉన్నవాడు అన్నమాట. ఆమెన్ చెప్పండి, ఆమెన్. ఇప్పుడు ఆ యోబు ఆ భార్య మాట్లాడుతున్న మాట విని ఆ యోబు గారు భార్య ఏమని చెప్పారంట, అమ్మాయి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావేంటమ్మాయి, అన్నీ ఇస్తేనే దేవుడా, ఏమి ఈకపోతే దేవుడు అంటే ఆయన అంగీకారం చూడండి. అంత శ్రమలలో కూడా నా దేవుని వెంబడి నడిచాడు తప్ప తన భార్య చెప్పిన మాటను పట్టుకొని దేవుణ్ణి దూషించడానికి ఇష్టపడని వాడిగా, ఒక భక్తుడిగా మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది మొదటి విషయం. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలి? దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారని మనం అంగీకరిస్తే ఆయన మనలో జీవాన్ని ఇస్తాడు. ఆమేన్. ఈ రోజున ఈ శ్రమల కాలంలో జీవము లేని వారిగా మనం ఉండకూడదు. ఆమేన్. జీవము కలిగి కొంతమందిని పురుకొల్పి వారిలో ఏ నిర్జీవమైతే ఉందో ఆ నిర్జీవాన్ని తీసివేసి జీవమును నింపేవారిగా ప్రభువు మనలను మార్చునుగాక. మన కుటుంబాలను లేవనెత్తునుగాక, మన తోబుట్టువులను లేవనెత్తునుగాక, మన యవనస్తులందరినీ ప్రభు మార్చునుగాక, మనకు పురుషులందరినీ ప్రభు తోడుకుని వచ్చునుగాక. ఇది మొదటి విషయం. రెండు విషయం చెప్పి ముగిస్తాను. చదవండి. ఇదే మొదటి యోహాను పత్రిక మొదటి 5వ అధ్యాయము 12వ వచన భాగం. మొదటి యోహాను పత్రిక 5:12 200. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు. ఇది రెండే విషయం. ఒకటేమో అంగీకరిస్తే నీకు జీవం వస్తుంది, రెండు అంగీకరింపకపోతే నువ్వెవరవే? జీవము లేనటువంటి వాడి. నన్ను మాట్లాడినామండి, కొంతమందిలో ఊపిరి ఉంటుంది కానీ మాట్లాడరు. అదే ఊపిరి ఉంటుంది కానీ కొంతమంది పెద్దవాళ్ళు పిల్లల్ని అంటాం, ఎరా ఊపిరి లేనివాడిగా అలా మాట్లాడతావేంటరా, గట్టిగా మాట్లాడు, ఎవరైనా కొడతారా నిన్ను, ఎవరైనా తిడతారు, కొద్ది గట్టిగా మాట్లాడు అంటే. ఇక్కడ గమనించండి, ఇప్పుడు జీవము లేని వాడు ఎవడంటే దేవుని కుమారుడిని ఎవరైతే అంగీకరించారో వారందరూ కూడా ఎలా ఉన్నారంటే జీవము లేని వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం జీవము లేని వారిగా ఉండకూడదు, మనలో నిర్జీవ కార్యాలు ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా జీవము కలిగిన వారుగా ఉండాలంటే ఒకటి ఆయన అంగీకరించాలని చెప్పుకోను. ఇప్పుడు జీవము లేని వారు ఎవరంటే యేసు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించట్లేదో వారందరూ కూడా జీవము లేని వారు. చదవని ఇక్కడ రాయబడిన మాట, అదే రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచన భాగం. రోమాపత్రిక అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల ఏలయనగా నీతి కలుగునట్లు
మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనలో ఏముండాలి? మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడే ఆయన నిజమైన దేవుడని మనం ఒప్పుకుంటాం. కొంతమంది జీవితాల్లో యేసు ప్రభు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఉపకారములు చేసినా 145వ సంకీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, ఆయన ఉపకారం చేసే దేవుడు గనక నీలో నాలో అంగీకరించేటువంటి గుణములు ఉండాలి. ఈ రోజున చాలామందిలో యేసు ప్రభువును అంగీకరించేటువంటి ఎంత మాత్రం కూడా లక్షణాలు కనబడట్లేదు. కొంతమంది చూడండి, పిల్లల్ని ఎంత డబ్బులు పెట్టి మంచి స్కూల్లో జాయిన్ చేసినా చదివేటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు గవర్నమెంట్ స్కూల్లోనైనా బాగా చదువుతాడు. ఆమె కొంతమందికి ఎన్ని డబ్బులు పోసినా, ఎంతగా ట్యూషన్ పెట్టించినా, ప్రైవేట్ క్లాసులు పెట్టించినా వాడిలో చదివేటువంటి లక్షణాలు లేనప్పుడు, అలవర్చుకునేటువంటి లక్షణాలు లేనప్పుడు వాడు ఎంతగా ఉపయోగకరంగా ఉంటాడు అని అనుకున్నప్పటికైనా వాడిలో మాత్రం ఆ లక్షణాలు కనబడవు. ఈ రోజున దేవుని సన్నిధానంలో కూడిన మనందరితో నువ్వు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా? అంగీకరించగలుగుతున్నావా? అంగీకరిస్తే నీలో జీవం ఉంది, అంగీకరించకపోతే నీలో నాలో ఏమి లేదు, జీవం లేదు. ఇప్పుడు చెప్పండి, జీవము లేని వారిగా ఉండడానికి కాదు ప్రభు మనం పిలిచింది, ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి యేసు ప్రభు మనం పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వెలుగు సంబంధులుగా ఉన్న మనం అనేక మందిలో వెలుగును నింపేవారిగా ఉండాలి తప్ప వారి జీవితాల్లో వెలుగుతున్న దీపాలను ఆర్పేవారిగా ఉండకూడదు. ఆమె చెప్పండి హల్లెలూయా. కొంతమంది ఎవరైనా అన్యజనులు మన దగ్గరకు వచ్చమ్మ, కొంచెం నా పరిస్థితి బాగాలేదు, ప్రార్థన చేయండి, ఇదిగో నా పరిస్థితులు ఇటువంటి సమస్యలు నేను ఎదుర్కొంటున్నాను, మీ సంఘంలో చెప్పి ప్రార్థన చేయించండి అని ఈ రీతిగా కొన్ని మాటలు మనతో పలుకున్నప్పుడు వెంటనే మనం ప్రార్థించే సంఘముగా ఉండుదుముగాక. ప్రభు వారి పరిస్థితులను మార్చునుగాక. చెప్పండి హల్లెలూయా. ఒక రోజున పాత నిబంధన గ్రంథంలో ఉండేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరిలో యేసు ప్రభు నామాన్ని ఘనపరుస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండేటువంటి ఒక గుంపు ఉంది, ఇశ్రాయేలు గుంపు. ఈ ఇశ్రాయేలు గుంపులో మోషే తన యొక్క సేవకులు అనేక మంది కూడా ప్రభు నామాన్ని ఘనపరుస్తూ ఉంటుంటే, ధూపార్తులు తీసుకెళ్లి ప్రభు మందిరంలో పెడుతూ ఉంటుంటే వాళ్లకు వ్యతిరేకముగా మరి కొంతమంది లేచారు. వారు ఏం చేశారంటే మోషేకి వ్యతిరేకముగా, దేవుని నామానికి వ్యతిరేకముగా, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడతాడా, నాతో మాట్లాడ్డా అని చెప్పి ఇష్టానుసారంగా ప్రభువు మాటకు విధేయత చూపకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా వేరుగా ఆయన వేరొక ధూపార్తులను తీసుకెళ్లి 250 మందిని ఏర్పాటు చేసుకొని దేవుని సంఘానికి వచ్చి కొన్ని ధూపార్తులు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ ధూపార్తులు పెట్టిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి తెలుసా? ఇదిగో ఆ ధూపార్తులు పెట్టినటువంటి ఏదైతే అన్య దీపాలు వెలిగించాడో, ఏదైతే అన్యజనముగా చేసేటంటో ఆ ప్రార్థన, ఆ విధేయత, ఇదంతా కూడా చూసినటువంటి నా దేవునికి ఆ ధూపార్తులు పెట్టినటువంటి మనుషులు తమ జీవితాల్లో విశ్వాసం లేకుండా, అధికారము కలిగి, అహంకారము కలిగి, గర్వం కలిగి వారు ఏ రీతిగా అయితే ఆ విధేయత చూపకుండా చేసినటువంటి పనిని నా ప్రభుకు నచ్చలేదు కనుక ప్రభు వారందరూ ధూపార్తులను, వారు చేసినటువంటి విజ్ఞాపనలను ఆయన ఎంత మాత్రం కూడా అంగీకరించలేకపోయాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఆయన ఎవరంటే కోరహు. ఈ కోరాహు చేసినటువంటి పనిని, దేవుని నామాన్ని గణపరచాల్సింది పోయి, దేవుని సేవకులతో ఉండాల్సింది పోయి, దేవుని మాటలను వినాల్సింది పోయి, వాళ్ళకి వ్యతిరేకముగా అనేక రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుని సంఘటన, దేవుని యొక్క విషయంలో ఏం జరిగిందో తెలుసా? వారిని, ఆయనతో పాటు ఉండేటువంటి 250 మందిని భూమి నెరవేర్చి ఆ నెర లోపలికి వాళ్ళందరూ కూడా పడిపోయారు, బ్రతికుండగానే వెళ్ళిపోయారు. నేను ఎందుకు ఈ సందర్భాన్ని మీతో జ్ఞాపకం చేస్తానని తెలుసా? దేవుని కుమారుని అంగీకరించండి, దేవుని నామాన్ని ఘనపరచండి, జీవము కలిగిన వారుగా బ్రతకండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడలేడా అని చెప్పి ఇష్టానుసారమైనటువంటి మార్గములు వారందరూ నడిచారు. కాబట్టి దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు చేసినటువంటి త్యాగం వృధాగా పోకుండా ఉండినట్లుగా ఆయన 2026 సంస్కృతి మీ లోకానికి వచ్చాడని ఎంతమంది అయితే గ్రహించి తెలుసుకుంటారో ప్రభు వారందరూ
మనందరి విషయంలో జీవమునిచ్చే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనందరం జీవమును పొందుకొని ఆ పరలోక రాజ్యములో ఆయనతో పాటు నివాసములు కలిగిన వారిగా ఉండాలి అని యేసు ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరైతే తండ్రిని లేదంటే ఆయన దేవుని కుమారుడని అంగీకరిస్తాడో వాడు జీవము కలిగిన వాడు, ఎవరైతే అంగీకరించలేదో వాడు జీవము లేనివాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ రెండు గుంపులు ఉన్నాయి. జీవము కలిగినటువంటి గుంపులో ఉంటావా, జీవము లేనటువంటి వారి గుంపులో ఉంటావా? జీవము కలిగిన వాడి గుంపులో ఉండాలి అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పంపించాడని మనం అంగీకరించాలి. ఒకవేళ జీవము లేనివాడిగా ఉంటే మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకచ్చు. ఈ రోజున ఎవరిష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతూ ప్రభు మందిరంలో చేరకుండా, ప్రభు ఉపవాస ప్రార్థనలో ఉండకుండా, ప్రభు ఇచ్చినటువంటి ఆరోగ్యమును పొందుకొని, ఆయుష్ను పొందుకొని, ప్రభు యొక్క రాకడలు ఎత్తబడినటువంటి గుంపులో మనం ఉండకపోతే ఈ జీవము ఏ పాటిది? ఈ జీవము ఏ పాటిది? కాబట్టి గమనించండి, మనము జీవము కలిగినటువంటి గుంపులో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు కుమారుడని అంగీకరిద్దాం. ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడదాం. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఫలాభివృద్ధి జరిగించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన. ఇదిగో మనకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘములో అనేక మంది బిడ్డలు రాలేనటువంటి వారు ఉన్నారు. ప్రభు వారందరినీ నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. మారు మనసు పొందని వారు చాలామంది ఉన్నారు. బాప్తీసం తీసుకోలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రభు వారందరికీ చక్కటి రక్షణ భాగ్యాన్ని కల్పించినట్లుగా ప్రార్థన చేద్దాం. విదేశాల్లో ఉన్నారు చాలామంది, వారికి ఎటువంటి భయము, బెంగ, భీతి లేకుండా ప్రభు వారందరినీ సురక్షితముగా ఉంచినట్లుగా ప్రార్థన చేద్దాం. మన గ్రామం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. గ్రామంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘ సరిహద్దులు విశాలపరచబడినట్లుగా ప్రార్థన చేద్దాం. సంఘములో ఏదైతే పని ఆగిపోయిందో ఈ పనంతటి కూడా ప్రభు సకాలంలో జరిగించినట్లుగా అధికారులతో మాట్లాడి కావలసినటువంటి నిధులు ప్రభు మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేద్దాం. విశ్వాసంలో సన్నిగిలిపోతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. హాస్పిటల్లో రోగులతో బాధలు పడుతున్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతోమంది వివాహాలు కాని వారు ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఉద్యోగులు లేని వారు ఉన్నారో వారికి దేవుడు చక్కటి ఉద్యోగులు ఇచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. వివాహాలు అయిన తర్వాత సంతానం లేని వారు ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు వీటన్నిటిని అంగీకరించి చక్కటి ప్రతిఫలాలు వారందరికీ అనుగ్రహించినట్లుగా మనందరం కూడా కలిసి ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం.